టీడీపీ జనసేన బీజేపీ పార్టీల కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కాసేపట్లో విడుదల కానుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో 12 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు ఇందులో పాల్గొననున్నారు. గతంలో 2023లో రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో పరిమితంగా కొన్ని అంశాలతో సూపర్ 6 పేరుతో టీడీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అప్పటికీ కూటమి ఏర్పాటు కాలేదు. తర్వాత ఆ పార్టీతో జనసేన, బీజేపీ కూడా కలిశాయి. సూపర్ 6 పేరుతో ఇచ్చిన 6 హామీలకు మరికొన్ని అంశాలను జతచేసి ఇప్పుడు 3 పార్టీలు కలిసి పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. సూపర్ 6 తర్వాత మరో ప్రధానమైన హామీని చంద్రబాబు ప్రకటించారు. పేదల పెన్షన్ను 4000కు పెంచుతామని, బీసీ వర్గాల వారికి వయో పరిమితి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దానిని కూడా ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో చేరుస్తున్నారు. ఇవి కాకుండా రాజధాని అమరావతి నిర్మాణం వంటి మరికొన్ని అంశాలను కలిపి తాజా మేనిఫెస్టో విడుదల కానుంది. 3 పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మేనిఫెస్టో ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు సాకారం చేస్తాం అన్న నినాదంతో మేనిఫెస్టో ఉంటుందని, అప్పులు, పన్నుల బాధలతో కాకుండా సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామన్నది కూటమి ఆలోచన అని ఆ వర్గాలు వివరించాయి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటాయి. లబ్ధిదారులు, రాష్ట్ర రాబడులు, నిధుల లభ్యత తదితర అంశాలపై లోతైన కసరత్తు తర్వాతే పథకాల డిజైన్ జరిగిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కాసేపట్లో విడుదల కానుంది. చంద్రబాబు నివాసంలో 12 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, శంకరి, ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో మరి కొద్దిసేపట్లో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాన్ని విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన కసరత్తు మొత్తం కూడా ఇప్పటికే పూర్తి అవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే చంద్రబాబు ఏదైతే రాజమండ్రిలో ప్రకటించిన సూపర్ 6 సంబంధించిన అంశాలతో పాటు మరికొన్ని అంశాలను కూడా కోడికరించి మొత్తం కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు అయితే దాదాపు 4 రోజుల నుంచి మొత్తం కూడా దీనికి సంబంధించిన మేనిఫెస్టో సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది. అంటే అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా అటు పేద, బలహీన వర్గాలకి పెద్దపీట వేయడంతో పాటు రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేసే పదంగా ఈ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పి టీడీపీ వర్గాలు, జనసేన వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఏదైతే ప్రధానంగా గత 5 ఏళ్లలో ఏదైతే నిర్లక్ష్యానికి గురైనాయో ఆ అంశాలను కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే అమరావతి నిర్మాణం కోసం ఒక స్పష్టమైన హామీ కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా అటు స్టీల్ ప్లాంట్ అంశమే కావచ్చు, ఇతర అంశాలు, పోలవరం అంశమే కావచ్చు, ఇవన్నిటి కూడా మోస్ట్ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రైతులకు సంబంధించిన ఇప్పటికే సూపర్ 6లో అయితే ఏడాదికి 20,000 రూపాయలు చొప్పున రైతులకి ఒక భరోసా కల్పించే విధంగా రైతు సహాయం పేరుతో ఒక కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టారు. దానికి మరింతగా అదనముగా రైతులు కూడా బీమా కానీ లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ కానీ వీటన్నింటినీ కూడా పొందుపరిచే విధంగా ఒక కార్యాచరణ కూడా రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. దీనితోడు మహిళలకు కూడా పెద్దపీట వేసే విధంగా ఈ మేనిఫెస్టోలో కొన్ని ఏదైతే సూపర్ 6కి అనుగుణంగా మరికొన్ని అంశాలను కూడా ఇందులో పొందుపరిచారని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే షణ్ముఖ వ్యూహం పేరుతో ఆయన ప్రస్తావించిన అంశాలను కూడా దీంట్లో కోడీకరించి మొత్తం సమగ్రంగా అటు బీజేపీ వర్గాల నుంచి, జనసేన వర్గాల నుంచి, అలాగే టీడీపీ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలన్నింటినీ కూడా సేకరించి మొత్తం కూడా ఈ మేనిఫెస్టో రూపొందించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా లోకేష్కి యువగళం పాదయాత్రలో ఎదురైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఆయన చూసిన అనుభవాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా కొన్నిటిని ఏదైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వాటి మీద కూడా ఒక సమగ్ర చర్చ జరిగినట్టు తెలుస్తుంది. వాటి మీద కూడా ఒక సమగ్రమైన కార్యాచరణ కూడా రూపొందించినట్టు తెలుస్తుంది. ఆ అంశాలను కూడా కొన్ని ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఎందుకంటే లోకేష్ యువకాలం పాదయాత్రలో చాలా అంశాలు ఆయన దృష్టికి వచ్చినాయి. ప్రధానంగా యువత మీద ఎక్కువగా లోకేష్ ఫోకస్ చేశారు. యువకులు ఎక్కువగా నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో తాండవిస్తుంది. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఏదో ఒక హామీ ఇవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన హామీ ఇచ్చి వాళ్ళకి నిరుద్యోగ వృత్తిగా కల్పించడంతో పాటు వారికి
వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా అనేక సభల్లో లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇటువంటి అంశాలను కూడా ప్రధానంగా ఈసారి ఈ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం కూడా కనపడుతుంది. ఏదైనప్పటికీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ మేనిఫెస్టో రూపొందిస్తామని చెప్పి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులైతే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోని అయితే విడుదల చేశారు. దానికంటే మెరుగ్గా గొప్పగా ఉండే విధంగా ఈ మేనిఫెస్టో ఉండాలని చెప్పి కూడా టీడీపీ వర్గాలు మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే అంటే గతంలో ఏదైతే సూపర్ 6 ఉందో దానికి అదనంగా కొన్ని అంశాలను జోడించి ఇప్పుడు మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు. రైట్ పూర్ణ, థ్యాంక్ యూ.